ఒక బీసీ దగ్గర 100 కోట్లు ఉండవు కాబట్టి ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాల. ఒక ఎస్టీకి 100 కోట్లు ఉండవు కాబట్టి ఒక ఎస్టీ క్యాండిడేట్కి మన దర్శి నియోజకవర్గం టికెట్ ఇవ్వాలి. అగ్రకులాలు మాత్రమే, వాళ్ళ దగ్గర మాత్రమే అంత డబ్బు ఉండిద్దండి, మన దగ్గర లేదు కాబట్టి మనకి ఇవ్వరు. ఆ నియోజకవర్గం, ఇదే జనరల్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ గనక గెలిచాడు అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ సీఎం కుర్చీలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ ఈజీగా అక్కడికి వస్తాడు. సో ఇప్పుడు మనం దర్శి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఎలా మనం ఒక దర్శి నియోజకవర్గంలో ఒక ఎస్టీ క్యాండిడేట్ని మనం గెలిపించగలం, లేదా ఎలా ఒక బీసీ క్యాండిడేట్ని దర్శి నియోజకవర్గంలో గెలిపించగలం, ఒక ఓసీ క్యాండిడేట్ని గెలిపించగలం అంటే ఒకే ఒక్క చిన్న ట్రిక్. ఏం ట్రిక్ తెలుసా? వాళ్ళు ఏదైతే మనకు 100 కోట్ల గేట్ అలా పెట్టారో ఆ 100 కోట్ల గేట్ని తన్నుకొని ఒక ఎస్టీ క్యాండిడేట్ని మనం ఎమ్మెల్యేగా గెలిపించవచ్చు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీని ఒక ఎమ్మెల్యేగా గెలిపించాలంటే ఎవరు నిలబడ్డారో మనకు అనవసరం. ఎక్కడైతే వాళ్ళు ఒక బీసీ సీఎం ప్రకటించిన దాకా ఇక్కడ మనం వాడు గెలిచాడా ఓడిపోయాడా మనకు సంబంధం లేదు. ఓట్లు చీల్చుదామండి, ఓట్లు చీల్చుదాం అంటే సిద్ధారాఘవరావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇద్దరు నిలబడ్డప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 1300 ఓట్ల తేడాతోటి ఓడిపోయాడు. అంటే ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఇక్కడ శివప్రసాద్ రెడ్డి, ఇక్కడ బూచేపల్లి, ఇక్కడ ఇంకొకరు దిగారు. ఈ 1300 ఓట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వచ్చినట్లయితే వీడికి వచ్చిన ఓట్లు ఆయనకు వస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు. అంటే ఇప్పుడు రేపు నేను దిగానంటే కొన్ని ఓట్లు చీల్చడం కూడా విజయమే. అంటే గెలిచినవాడు గెలుస్తాడు, ఓడిపోయినవాడు ఓడిపోతాడు. ఓట్లు చీల్చడం ఉంది చూసారా, ఆ ఓట్లు చీల్చడం కూడా ఒక విజయమే, ఓడిపోవటం కాదు. డబ్బులు తీసుకోవద్దు అని నేను అంటాను, తీసుకోవద్దు, అది అవసరం లేదు. దేవుడు ఇంకొక మార్గంలో మనకిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. మనం కష్టపడి సంపాదించుకునేదో అది మనకు మిగులుతుంది అని నేను చెప్తాను. కానీ మీరు వినరు, అది కూడా నాకు తెలుసు. కాబట్టి నేనేమంటా అంటే వైసీపీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారా, తీసుకోండి. టీడీపీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారా, తీసుకోండి. తీసుకొని మనం ఎప్పుడో పాపం పొరుగువానికి ఎప్పుడూ సహాయం చేసి ఉండం కాబట్టి ఏం చేస్తారంటే ఆ డబ్బులు మీరు తీసుకొని ఒక అనాథాశ్రయానికి వెళ్ళండి, వాళ్ళకు కొంత సహాయం చేయండి. మీరు ఒక హోటల్కి వెళ్ళండి, ప్రశాంతంగా బిర్యానీ తినండి, వచ్చేసేయండి. కానీ ఓటు మాత్రం వాడికి వేయొద్దు, ఎందుకంటే వాడు మోసగాడు, ఖచ్చితంగా మోసగాడు. వాడు మోసగాడు కాబట్టి, వాడు నిన్ను మోసం చేయడానికి కాబట్టి వాడు నీకు డబ్బిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిస్తే ప్రభుత్వం ద్వారా వాడికి కలిగే లాభం ఎంతో తెలుసా? ప్రయోజనం సుమారుగా 1,50,00,000. 1,50,00,000. 1,50,00,000 రూపాయల కోసం ఎవడైనా 100 కోట్లు పెడతాడా? పెట్టడు. పెట్టాడంటే వాడు పిచ్చాడై ఉండాలి. 100 కోట్లు వాడు పిచ్చాడై ఉండాలి. కాబట్టి వాడు పిచ్చాడు కాదు, వాడు చాలా మేధావి, వాడు చాలా దోచుకోవటానికే వస్తున్నాడు. సరే, వాడు ఎంత దోచుకుంటాడో అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన సీఎం కుర్చీ కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి. మీరు డబ్బులు తీసుకొని ఓటు మాత్రం వాడికి వేయొద్దండి. అలా నేను అంటుంది అదే. అలా జరగకపోతే, అలా జరిగితే వీడు డబ్బు ఇచ్చాడు కదా వీడికే ఓటు వేయాలి అనుకుంటే మీ చేతులతోటి మీ పిల్లల భవిష్యత్తుని చంపేస్తున్నారు. ఆ విధంగా జరగనంత వరకు ఇక్కడ చేంజ్ రాదు. ఇంకో మాట కూడా చెప్తామని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన పిల్లలకి మనకి ఉన్న ఒకే ఒక్క మార్గం అదే. సరే, ఇంకొక మార్గం చెప్తాను చూడండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు. ఆ 175 ఎమ్మెల్యే సీట్లలో 29 సీట్లు ఎస్సీ క్యాండిడేట్కి రిజర్వ్డ్. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ నంబర్ తగ్గదు. 29 సీట్లు ఎస్సీలుగా గెలవాల్సిందే, ఎస్సీలుగా అసెంబ్లీకి వెళ్లాల్సిందే. ఇంకొక 7 సీట్లు ఎస్టీ రిజర్వ్డ్. ఈ 29, ఈ 7, 36 ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు కొట్టుకొస్తారు. నెక్స్ట్ ఈ బీసీ సీట్లు ఒక 50 వచ్చాయంటే,
50 వచ్చాయంటే 50-55 ఆ మధ్యలో ఈజీగా సీఎం కుర్చీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన పని ఇదొక్కటే. దీనికోసమే నేను ఇది రిస్క్ తీసుకొని కాలేజీలో సెలవులు పెట్టి ఇక్కడ వచ్చింది ఒకటి. మీరు నిజాయితీగా డబ్బులు వద్దు అని చెప్పేసి వేరే వాళ్ళకి వేసారా, వెయ్యండి, మార్పు వస్తుంది. లేదు వాడు డబ్బులు ఇచ్చాడు మనం తీసుకున్నాం అనుకుంటారా, మీరు చేయాల్సింది ఏంటంటే ఒక విధవరాలకు ఎవరైతే ఒక ఇబ్బంది పడుతూ ఉంటుందో వాళ్ళకి సహాయం చేయండి. ఒక అనాథాశ్రయానికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. లేదా ఇంకొక పేద పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి హోటల్కి వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపించి మీరు కూడా తినేసి తృప్తిగా రండి. కానీ ఓటు మాత్రం చాలా విలువైందండి. సో ఈ ఓటు అనేది మీరు లేదు వాడు డబ్బు ఇచ్చాడు వాడికే వేస్తాము అంటే పరిస్థితులు మారు. ఎస్సీలు అంటే ఇదేంటి, మనకున్న ఒకే ఒక్క హోప్ మనం ఎదగొచ్చు అన్న ఒకే ఒక్క హోప్ రాజకీయంగా మనం ఎదగటం. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర డబ్బు లేదు, గుర్తుపెట్టుకోండి మన దగ్గర భూములు లేవు, మన దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు లేవు. ఒక్క అవకాశం ఏంటంటే ఈ ఒక్క ఓటు అనేది చాలా విలువైంది, చాలా విలువైంది. నువ్వు ఒక కష్టంలో కరోనాలో ఎంతమంది చచ్చిపోతే ఏ రోజైనా ఎమ్మెల్యే వచ్చి సహాయం చేస్తాడా? చేయడు. వాడు వస్తాడు ఎప్పుడు, ఎలక్షన్ అప్పుడు వస్తాడు, నవ్వుతా నీకు డబ్బు ఇస్తాడు, కానీ నీ గొంతు తడిగొట్టుతో కోసేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఒక్క సహాయం చేయండి, నా కోసం కాదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ రాజకీయాల్లో నేను పోటీ చేసి గెలిచి ఇది నేను ఆలోచించలా కానీ ఎలా జరుగుతుందో అని కూడా నేను చెప్పలేను. దావీదు తప్పించుకోడు. ఈ రోజు నుంచి దావీదు చచ్చిపోయే వరకు పాలిటిక్స్లో ఉంటాడు. గెలిచామా ఓడిపోయామా నాకు సంబంధం లేదు. నాకు ఒకటే, యుద్ధం చేశామా ఓడిపోయామా ఆ ఒక్కటే కావాలి. పారిపోవటం అనేది ఉండదు. గెలిచిన ఓట్లలో ఈ ఎలక్షన్లో నిలబడ్డా ఒక మగాళ్ళ నిలబడతా, ఓడిపోయినా నిజాయితీగా ఓడిపోతాం. ఈ దరిద్రపు డబ్బులు పంచడాలు లేకపోతే ఇంకోటి మనం చేయలేము, మనం చెయ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఓటు చాలా విలువైంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఒక్క సహాయమే. నాకే కాదు, ఇంకొకరు రేపు నిజాయితీ గలవాడు ఎవడైనా నిలబడితే, నేను ఇంకో మాట కూడా అంటున్నా, నిజాయితీ గల వాళ్ళు నిలబడితే అది మనకు కావాల్సింది. నిజాయితీ గల వాళ్ళు ఏదన్నా చేయగలరు. కానీ డబ్బు తీసుకొని మనం అమ్మిన తర్వాత మనం వాళ్ళని అడగలే, ఎందుకంటే నువ్వు మా దగ్గర ఓటు తీసుకొని డబ్బులు తీసుకున్నావు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కనీసం మనం ఒక ఎమ్మెల్యేని కలవటానికి కూడా ఇంకొక రెడ్డిని తీసుకెళ్లాల్సినటువంటి దుస్థితి మనది. మనము అంటే ఏంటంటే ఎవరికన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, ఏసీఎన్కి ప్రాబ్లం వచ్చింది, ఎమ్మెల్యేకి సహాయం అడుగుదామని వెళ్తాము, కానీ మళ్ళీ అక్కడ ఒక రెడ్డిని తీసుకెళ్ళాలి. ఆ రెడ్డి లేకపోతే మనకి అక్కడ పర్మిషన్ ఉండదు. నేను అంటాను, నువ్వు మా ఓట్లతో గెలిచి మా మద్దతుతో గెలిచి మళ్ళీ మమ్మల్ని ఒక బానిసలాగా ఎందుకు చూస్తావు? అలా జరగదు. ఇన్నాళ్ళు అలా జరిగిందేమో. మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి. చెంచాగిరి ఇంకొకటి కాళ్ళ కింద వెళ్ళి పనిచేయటాలు మానుకుందాం. మనం గొప్పగా బతకాలంటే మనం గొప్పగా రిస్క్ తీసుకోవాలి, తప్పదు. మా నాన్న మాట నేను ఎప్పుడు నా జీవితంలో ఎదిరించలా. కానీ నేను మా నాన్న పాలిటిక్స్ వద్దు అని చెప్పినా కానీ నేను మా నాన్న మాట వినకుండా నేను వచ్చింది కారణం ఒకటే, మన రాష్ట్రంలో మన దేశంలో ఒక చేంజ్ రావాలి. నిజాయితీ గల లీడర్లు రావాలి. నిజాయితీ గల లీడర్లు, డబ్బు పెట్టే లీడర్లు ఒకటి కాదు. నిజాయితీ గలవాడు డబ్బు పెట్టలేడు, డబ్బు పెట్టేవాడు నిజాయితీ గలవాడు కాదు. కాబట్టి మనకున్న ఒకే ఒక్క మార్గం, మనం ఎదగాలన్నా చేయాలన్నా ఆత్మగౌరవంగా ఉండాలన్నా ఆ సీఎం కుర్చీయే. ఆ సీఎం కుర్చీ చాలా విలువైంది. ఆ సీఎం కుర్చీకి చాలా పవర్ ఉంది. ఆ సీఎం కుర్చీ ఏదైనా చేయగలదు. ఆ సీఎం కుర్చీని మన దగ్గర డబ్బులు లేవని, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని వాళ్ళకు ఓట్లు వేసి చేస్తే ఏమీ ఉండదు. కాబట్టి ఆలోచించండి. థ్యాంక్ యూ.